అందరికీ నమస్కారం అండి. కమెడియన్ అనగానే బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోరు, ఆలీ ఇలా చాలా మంది గుర్తొస్తారు. అంతకు ముందు తరం అనగానే రేలంగి, రమణారెడ్డి, రాజుబాబు గుర్తొస్తారు. కానీ వీళ్ళందరికన్నా ముందు వెండితెరపై నవ్వుల మాగాణిని పండించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే కస్తూరి శివరావు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా కీర్తి గడించారు. నటుడిగా లెక్క పెట్టలేనంత డబ్బు సంపాదించారు. అదే రీతిలో దోబరా చేశారు. చివరికి కటిక పేదరికంలో ఒక అనామకుడిగా మరణించారు. ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శివరావు 1913 కాకినాడలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు, తనయుడికేమో చదువు తప్ప అన్నింటా ఆసక్తే. శివరావు పద్యాలు, పాటలు పాడుతూ నాటక రంగంలో అడుగుపెట్టారు. అతడి కామెడీ మెచ్చి సినిమా ఛాన్సులు వచ్చాయి. 1939లో వరవిక్రయంతో సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. స్వర్గసీమ మూవీతో జనాలకు దగ్గరయ్యారు. బాలరాజు, గుణసుందరి కథ, లైలా, మజ్ను, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్నసుందరి అన్ని సూపర్ హిట్ చిత్రాలే. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు కస్తూరి పన్నీటితో స్నానం చేసేవారు. అప్పట్లో ఖరీదైన బ్యూకో కారు కొని అందులో దర్జాగా తిరిగేవారు. స్క్రీన్ పై ఆయన కనిపిస్తే ప్రేక్షకుల ముఖాల్లో తమకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న హీరోలు, నిర్మాతలు శివరావు తమ సినిమాలో ఉండాల్సిందేనని మంకుపట్టు పట్టేవారు. తనకు ₹1,00,000 పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడేవారు కాదంటే ఆయనకి ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు ఆ రోజుల్లో. ఏ ఆర్టిస్టు కంటతడి పెట్టకూడదని ఈయన బలంగా నమ్మేవారు. జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరుగుతూ అడిగిన వారికల్లా సాయం చేసేవారు. దాన ధర్మాలు చేశారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. సినిమా నిర్మించాలన్న ఆలోచనే ఆయన పాలటి శాపంగా మారింది. పరమానందయ్య శిష్యులు మూవీతో భారీ స్థాయిలో నష్టాలు, కష్టాలు అన్నీ చూశారు. పరమానంద శిష్యులు కదంటే రామారావు గారిది కాదు. 1950లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారితో పరమానంద శిష్యులు కథ తీశారు కస్తూరి శివరావు గారు. సైకిల్ తొక్కే చోటే బ్యూకో కారులో తిరిగిన శివరావు తిరిగి అదే పాత సైకిల్ తొక్కుకునే స్థాయికి పడిపోయారు. ఇల్లు, కారు, ఆస్తులు అన్నీ పోయాయి. ఒకప్పుడు కోట్ల ఆస్తులు అనుభవించిన శివరావుకి ఎవరైనా అవకాశాలు అడగాలంటే నామోషి. దీనికి తోడు తాగుడు అలవాటు కాస్త వ్యసనమైపోయింది. అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ నాటక రంగాన్ని నమ్ముకున్నారు. అయితే ఆయన మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారు కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. కానీ షూటింగ్స్ కు సైతం తాగి వస్తుండడంతో తర్వాత ఛాన్సులు రావడమే గగనమైపోయింది. రాజకీయ కుట్రలకు బలైపోయి మరింత వెనుకబడిపోయారు. తర్వాత శివరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆకలితో చావడం ఇష్టం లేక ఒంట్లో శక్తి లేకపోయినా నాటకాలు వేసేందుకు వెళ్లేవారు. అసలే బక్క ప్రాణి, పౌషకాహారం లేక మరింత చిక్కి శల్యమైపోయారు. చివరిసారిగా 1966లో తెనాలిలో ఓ నాటకంలో వేషం వేయడానికి వెళ్లారు. నాటకం ముగిశాక స్టేషన్ కు చేరుకుని ఓ బల్ల మీద పడుకున్నారు. తెల్లవారినా చలనం లేదు. ఎవరిదో అనాథ శవం అనుకున్నారంతా. కానీ ఒక ప్రయాణికుడు ఆయనను క్షుణ్ణంగా చూసి శివరావు అని గుర్తుపట్టారు. ఈ విషయం ఆ నోట ఈ నోట స్టేజీ కళాకారుడు వెంకట్రామయ్యకు తెలిసింది. శివరావు దుస్తు చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు కారు మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ శవాన్ని తీసుకెళ్తే తన కారు మరెవరూ ఎక్కరని వాదించాడు కారు డ్రైవరు. దీంతో డిక్కీలో ఆయన మృతదేహాన్ని పెట్టారు. ఎన్నో అవంతరాల మధ్య 3 రోజుల తర్వాత కానీ ఆయన మృతదేహం ఇంటికి చేరకపోవడం విషాదం. స్టార్డమ్ లేదనో ఏమో కానీ చాలా మంది తారలు ఆయన్ని చివరచూపుకు సైతం రాకపోవడం శోచనీయం. ఆఖరికి పాడి మోసేందుకు 4 మనుషులకు డబ్బులిచ్చి పిలిపించడం అత్యంత దయనీయమైన విషయం. మొదటి రోజుల్లో మద్రాసులో సైకిల్ తొక్కుతూ తిరిగేవాడిని. తర్వాత కార్ల మీద తిరిగాను. ఇప్పుడు మళ్లీ సైకిల్ మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పమనేది. ఇప్పుడు ఇంటి పేరు కస్తూరి, వారు ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు అని తన దుస్థితి మీద తానే జోకులు వేసుకునేవారు కస్తూరి శివరావు. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.